నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సాయి. ఇక జైలుకు పోయినా పర్లేదు, చనిపోయినా పర్లేదు, తన ప్రాణాల కంటే ప్రజలే ముఖ్యమంటున్నారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా. దాదాపు 2 ఏళ్ల తర్వాత అజ్ఞాతం వీడారు. ప్రపంచానికి తన వాయిస్ మెసేజ్ ఇచ్చారు. త్వరలోనే తాను బంగ్లాదేశ్లో అడుగుపెట్టబోతున్నట్టుగా మెసేజ్ ఇచ్చారు. బంగ్లాదేశ్లో పరిస్థితులపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇక బంగ్లా ఆర్థికంగా, రాజకీయంగా పూర్తిగా క్షీణించిందంటూ హసీనా పేర్కొన్నారు. ఇక ప్రస్తుత యూనస్ ప్రభుత్వం దేశాన్ని నాశనం చేస్తుందంటూ ఆరోపించారు. ఇక తాను అక్కడికి వెళ్తే చంపేస్తారని, అయినా వెళ్తానంటూ కూడా తెలియజేశారు. ఇక దేశ భద్రత, పౌరుల స్వేచ్ఛను కాపాడేందుకే తాను బంగ్లా వెళ్తున్నట్టుగా స్పష్టం చేశారు షేక్ హసీనా. ఇక షేక్ హసీనా వాయిస్ మెసేజ్ ఇచ్చినటువంటి కొన్ని గంటల్లోనే బంగ్లాదేశ్ క్రికెట్ టీం కెప్టెన్, ఆల్రౌండర్ ఇక షక్బూల్ హసన్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. కొంతమంది ఇక షకీబ్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెట్రోల్ బాంబులు విసిరి పారిపోయినట్టుగా సమాచారం. ఇక ఈ పరిస్థితిలో షేక్ హసీనా బంగ్లాదేశ్కు వెళ్తే ముప్పు పొంచి ఉన్నట్లేనా? ప్రాణాల కంటే దేశ భద్రత, ప్రజాశ్రేయస్సే ముఖ్యమా? ఇక షేక్ హసీనాను చంపాలు అని అనుకుంటుంది ఎవరు? షేక్ హసీనాతో చర్చించేందుకు విద్యార్థి నాయకులు సిద్ధంగా ఉన్నారా లేదా? ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి చర్చిద్దాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అలాగే క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో పాల్గొనడానికి మా కొలీగ్ హిమబిందు సిద్ధంగా ఉన్నారు. హిమబిందు, ఇటు చాలా రోజుల తర్వాత ఎన్నో గొడవలు, ఎన్నో ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆఫ్టర్ లాంగ్ టైం షేక్ హసీనా కూడా ఇటు బంగ్లాదేశ్కు రాబోతున్నారు. నిన్న చూసినటువంటి వాయిస్ మెసేజ్లో చాలా ఆమె బాధతో అండ్ కోపంతో కూడా మాట్లాడారు. కొన్ని విషయాలు కూడా ప్రభుత్వాన్ని కూల్చే విధంగా ఎంతోమంది జర్నలిస్టులను, అలాగే సామాన్య ప్రజలను, ఎంతోమంది ఉద్యమ నాయకులను, అలాగే సంబంధించినటువంటి వారిని కూడా అందరినీ కూడా చంపేశారు అని చెప్పేసి ఆమె పేర్కొనడం జరిగింది. ఇది ఏ విధంగా చూడొచ్చు? అండ్ ప్రస్తుతం ఒకవేళ తాను బంగ్లాదేశ్కు వస్తే ఎలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నాయి? ఎస్, థ్యాంక్ యూ సాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా 2 ఏళ్ల అజ్ఞాతం తర్వాత ఢిల్లీలోని ప్రపంచ మీడియాతో కూడా వర్చువల్ గా కూడా ఆమె ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. తాను ఏడాది డిసెంబర్ 26లో కూడా బంగ్లాదేశ్ వెళ్తున్నట్టుగా కూడా హసీనా ప్రకటించారు. ముఖ్యంగా డిసెంబర్ బంగ్లాదేశ్ లో అంటే విజయ మాసంగా కూడా వాళ్ళందరూ కూడా అక్కడ చూస్తారు. 1971 విముక్తి పోరాటం కాబట్టి అందుకే ఆ సమయంలో స్వదేశంలోకి అడుగు పెట్టేందుకు హసీనా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు 2024 ఆగస్ట్, జూలై నెలలో ఈ తిరుగుబాటు విచారణ ఏదైతే కూడా అక్కడ అల్లర్లు జరిగాయో దానికి సంబంధించి కూడా ఒక విచారణ జరిపించేందుకు ప్రత్యేకంగా విచారణ కమిటీని అక్కడ ప్రస్తావిస్తే ఇప్పుడు ఏదైతే ఉందో తాత్కాలికమైన ప్రభుత్వం, మహమ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం, దానికి సంబంధించి కూడా ఆ కమిషన్ రద్దు చేసింది అంటూ కూడా హసీనా పేర్కొనడం మరి జరిగింది. మరి బంగ్లాదేశ్ అధికారులు ఏదైతే కూడా ఇప్పుడు మాట్లాడిన ప్రసంగం ఉంటుందో ఆ ప్రసంగం సోషల్ మీడియాలో ప్రత్యక్షం ఆయన ఆ సంభాషణను కూడా ఎక్కడ ప్రసారం చేయొద్దు అంటూ కూడా అక్కడ వార్తా సంస్థలన్నిటికీ కూడా అక్కడి యోనస్ ప్రభుత్వం అయితే చెప్పిన పరిస్థితి. బట్ నోటిఫికేషన్ జారీ చేశారు. బట్ ఆ విలేకరులు సమావేశం అనంతరం కూడా భారత భూభాగం నుంచి కూడా హసీనా ఒకవేళ రాజకీయంగా ఏవైనా కార్యక్రమాలు చేపట్టకూడదు, చేపడితే కూడా ద్వైపాక్షికంగా అటు బంగ్లాదేశ్ అదే విధంగా కూడా భారత్ మధ్య ఉన్న సంబంధాలు చాలా వరకు కూడా దెబ్బతింటాయంటూ కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత హై కమిషనర్ దినేష్ త్రివేదికి ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాలతో తమ ప్రభుత్వానికి అంటే మన భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా గతంలో జరిగిన దాడులను కూడా హసీనా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. 2004 ఆగస్టు 21న ఒక గ్రెనేడ్ దాడి కూడా తనపై జరిగింది. బట్ అది కూడా నన్ను ఆపలేకపోయింది అంటూ కూడా హసీనా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తన నా భవిష్యత్తు గురించి ఆందోళన నేను చెందటం లేదు, బట్ నేను బంగ్లాదేశ్ యొక్క భవిష్యత్తు గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నానంటూ కూడా అక్కడ ఆందోళన చెందుతున్న విషయాన్ని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. నిన్న ఢిల్లీ సమావేశంలో, ప్రపంచ విలేకరుల సమావేశంలో కూడా హసీనా మాట్లాడిన ఒక ఆడియో క్లిప్ ఏమన్నారో ఒకసారి విందాం. Muhammad Yunus himself said this was a meticulously designed movement led by a mastermind. His own words exposed the truth. It was not simply a spontaneous student protest. There was no visible or responsible leadership. Instructions were given invisibly. It was organized, directed, and used to create a path to power outside the ballot box. From July 15th, the character of the movement changed. Killings, arson, attacks, and looting began. State property was destroyed.
Bangladesh television was attacked and set on fire. So as different buildings like Shetu Bhavan, the Directorate General of Health Services, the EPI vaccination program building, Farmgate Metro Rail Station, flyover, Mohakali Elevator Expressway, science research facilities, the Disaster Management Office, a national database center, a COVID-19 special hospital, Bangladesh Medical University, residential hotels, industrial facilities, businesses, prisons, and including Noshingdi and other district jails were attacked, vandalized, or burned. All the terrorists, criminals were released. Awami League offices were vandalized across the country. Leaders and workers were attacked and killed. Homes of ministers and senior figures associated with my government were looted and burned. The media was also targeted. Nearly 50 media center, private television stations and newspaper offices were attacked or set on fire. My return and the return of the Awami League to the democratic process is not about power. It is about putting Bangladesh back to the right track. It is about reviving the country's path of development, progress, secularism, stability. I want to return to Bangladesh to one purpose, to stand beside the people and help improve their lives. The people are the source of all power. I believe in them, I trust them, I love them, and I will return to them. Joy Bangla, Joy Bangabandhu. రెండేళ్ల అజ్ఞాతం తర్వాత హసీనా ప్రపంచ దేశాల మీడియా ముందుకొచ్చి కూడా మాట్లాడారు. ముఖ్యంగా కూడా బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ కూడా నేను ఈ డిసెంబర్ 2026లో కూడా మళ్ళీ బంగ్లాదేశ్ కు వెడతాను. అవామీ లీగ్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ చాలా వరకు కార్యాలయాలపై చాలా దాడులు జరిగాయి. చాలా హింస అక్కడ నెలకొంది. బంగ్లాదేశ్ లో పరిస్థితులు అన్ని కూడా దారుణంగా ఉన్నాయంటూ కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. నిజంగా ఎందుకు రెండేళ్ల అజ్ఞాతం తర్వాత మళ్ళీ హసీనా మాట్లాడుతూ ఉన్నారు? మళ్ళీ బంగ్లాదేశ్ కి ఎందుకు ఆవిడ వెళ్ళాలి అనుకుంటున్నారు? ముఖ్యంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం అంటే ఇప్పటి తాత్కాలికమైన యోనస్ ప్రభుత్వం హసీనాకు మరణశిక్షను విధించింది. ఆవిడ ఎప్పుడు వచ్చినా కూడా ఆవిడకు మరణశిక్ష ఉంటుందంటూ కూడా అక్కడ నేరాల ట్రిబ్యునల్ ఐసీటీ, బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఐసీటీ హసీనాకు మరణశిక్షను విధించింది. బట్ ఆమె ఆ దేశంలోకి అడుగు పెట్టిన అరెస్టులు జరుగుతాయి, తీవ్రంగా కూడా దాడులు కూడా జరిగే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో కూడా ఆవిడ ఎందుకు బంగ్లాదేశ్ లో మళ్ళీ అడుగు పెట్టాలి అనుకుంటున్నారు? సో మాట్లాడదాము. విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. మన్యం కోటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి మన్యం కోటేశ్వరరావు గారు. రెండేళ్ల అజ్ఞాతం తర్వాత షేక్ హసీనా మౌనాన్ని వీడారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఢిల్లీలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడడం జరిగింది. బట్ ఏదైతే దానికి సంబంధించి కూడా అక్కడి తాత్కాలిక యూనిస్ ప్రభుత్వం కూడా మన దేశ విదేశాంగ శాఖను సంప్రదించింది. ముఖ్యంగా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయంటూ కూడా మాట్లాడడం జరిగింది. మన దేశం కూడా దానికి సంబంధించి మాకు దానికి ఏం సంబంధం లేదు అంటూ ఒకవైపు మాట్లాడుతూనే ఇప్పుడు అకస్మాత్తుగా మళ్ళీ ఎందుకు బంగ్లాదేశ్ కు హసీనా వెళ్ళబోతున్నారు? దీని వెనక ఏమైనా వ్యూహాత్మకంగా కూడా ఏదైనా ఉందా? రాజకీయంగా ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి? ఒకవేళ నిజంగానే అక్కడ అడుగు పెడితే హసీనా, ఇప్పటికే ఆవిడికి మరణశిక్షను కూడా విధించారు కాబట్టి ఎట్లా ఉండబో సిచ్యువేషన్స్ మళ్ళీ ఏమైనా ఉద్రిక్తంగా కూడా మారే విధంగా ఉండొచ్చా? ఇంకొకటి డిసెంబర్ లో విజయం సంబంధించిన కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. ఎందుకు డిసెంబర్ లో జరిగిన దీన్ని ప్రత్యేకించి డిసెంబర్ 2026లోనే నేను ఆ దేశంలో అడుగు పెడతానంటూ కూడా ఆవిడ చెప్తున్నారు. షేక్ హసీనా 2026 డిసెంబర్ లోపు నేను బంగ్లాదేశ్ తిరిగి వెళ్తాను అని చెప్పారు. అయితే ఎప్పుడు తేదీ ఏమిటనేటువంటిది ఆమె స్పష్టంగా చెప్పలేదు. అయితే 2 సంవత్సరాల తర్వాత ఆమె పదవీ కాలం ఆమెను పదవి నుంచి తొలగించిన 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆమె మాట్లాడారు. బహుశా ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని మాట్లాడారు. ఈ 2 సంవత్సరాల్లో బంగ్లాదేశ్ లో జరిగినటువంటి పరిణామాలు బహుశా ఆమెను అందుకు పురుకొల్పుకుంటాయనేది నా అభిప్రాయం. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము నిజానికి షేక్ హసీనా పదవి నుంచి తప్పుకోవాలని
ఉద్యమించినటువంటి విద్యార్థులు కానీ లేదా వారి ప్రతినిధులు కానీ అక్కడ ఎన్నికల్లో వాళ్ళేమీ విజయం సాధించలేదు. ఒకళ్ళు ఇద్దరు మాత్రమే పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ప్రధానమైనటువంటి బిఎన్పి పార్టీకి చెందినటువంటి తారిక్ రెహమాన్ అనే అతను ప్రధానమంత్రిగా ఉన్నాడు. మొన్ననే గత నెలలోనే మహమ్మద్ షాబుద్దీన్ అనేటువంటి అధ్యక్షుడు కూడా రాజీనామా చేసి ఇప్పుడు పార్లమెంట్ స్పీకరు తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నటువంటి పరిణామాలను చూస్తున్నాం. అంటే బంగ్లాదేశ్ పాలక వర్గంలో తలెత్తినటువంటి సంక్షోభం కావచ్చు, లేదా జనంలో 2 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వ్యతిరేకత ఇప్పుడు లేదు అనేటువంటి అభిప్రాయానికి బహుశా షేక్ హసీనా వచ్చి ఉండొచ్చు. ఈ 2 సంవత్సరాల్లో బంగ్లాదేశ్ పౌరులు ఆశించిన విధంగా అక్కడ పరిణామాలు లేవు అనేటువంటిది కూడా ఇట్లా రకరకాల కారణాలతోటి ఆమె అటువంటి ప్రకటన చేశారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి లేదా అక్కడున్నటువంటి ప్రభుత్వం చెబుతున్నటువంటి మాటలను బట్టి తిరిగి ఆమె బంగ్లాదేశ్ లో అడుగు పెడితే సురక్షితంగా ఉంటారా లేదా అన్నది కూడా అనుమానమే. అందువలన ఆమె గంభీరంగా తాను తిరిగి వస్తానని చెప్పినప్పటికీ అటువంటి పరిస్థితులు ఏర్పడేంత వరకు మన దేశంలోనే ఆశ్రయం పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అంటే బంగ్లాదేశ్ లో ముఖ్యంగా కూడా ఇప్పుడు హసీనా చెబుతున్నట్టు కూడా సిచ్యువేషన్స్ అంతా దిగజారిపోయి ఉన్నాయా, లేకపోతే రాజకీయ పరంగానే ఈవిడి విమర్శలు చేస్తున్నారు అనుకోవచ్చు? ఇంకొకటి, నన్ను చంపినా నన్ను జైల్లో పెట్టినా కూడా నేను బంగ్లాదేశ్ కోసమే పనిచేస్తాను, ఆ ప్రజల కోసమే నేను పనిచేస్తాను, బట్ ఎన్నో పోరాటాలు చేశాను. గతంలో కూడా 2004లో జరిగిన గ్రెనేడ్ దాడికి సంబంధించి కూడా అది కూడా ప్రస్తావిస్తూ అప్పుడు కూడా నేను భయపడలేదు దేనికి, బట్ నాకు బంగ్లాదేశ్ ప్రజల యొక్క అభివృద్ధి ఇంపార్టెంట్, నేను అందుకనే అక్కడికి రాబోతున్నా, నన్ను ఏం చేసినా కూడా పర్వాలేదు అంటూ కూడా ఆవిడ అంటే ఒక ప్రజల్లో ఒక సానుభూతి పొందేందుకు ఈ విధంగా ఆవిడ మాట్లాడారు అనుకోవాలా? ఖచ్చితంగా. ఎందుకంటే బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఆమె నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ మీద ప్రస్తుతం నిషేధం ఉన్నప్పటికీ ఆ పార్టీ పూర్తిగా అంతరించిపోయిందని మనం చెప్పుకోవడానికి లేదు. అజ్ఞాతవాసంలోనే లేకపోయేట్లయితే ఇతర పేర్లతోటి అవామీ లీగ్ చెందినటువంటి కార్యకర్తలు నాయకులు కూడా పనిచేస్తున్నారు. ఎందుకంటే అక్కడేమి ప్రస్తుతం బంగ్లాదేశ్ లో నియంతృత్వం కానీ మరొకటైతే లేదు. అవామీ లీగ్ పార్టీని మీద నిషేధం విధించారు తప్ప మిగిలినటువంటి పార్టీల యొక్క రాజకీయ కార్యకలాపాల మీద ఎలాంటి నిషేధం లేదు. అందుకనే జనంలో వచ్చినటువంటి మార్పు కావచ్చు, లేదా ఆనాడు ఆమెను వ్యతిరేకించినటువంటి విద్యార్థులు ఇప్పుడెక్కడ మళ్ళా వీధుల్లో కనిపించకపోవడం, గతంలో ఆమె ప్రత్యర్థిగా ఉన్నటువంటి పార్టీ అధికారానికి రావడం, ఈ కారణాలన్నీ కూడా ఆమెకు అలాంటి అవకాశాన్ని ఇచ్చాయి అని బహుశా అంచనా వేసుకొని ఉండొచ్చు. రెండోది, మన దేశంలో ఉండటానికి ఆమెకు ఇప్పటికీ కాదు తరువాత రోజుల్లో కూడా మన కేంద్ర ప్రభుత్వము అన్ని అవకాశాలను కల్పిస్తా ఉంది. బంగ్లాదేశ్ డిమాండ్ చేసినట్టుగా ఆమెను ఆ దేశానికి అప్పగించడానికి మన దేశం కూడా సిద్ధంగా లేదు అనేటువంటిది కూడా ఇప్పటికే స్పష్టమైంది. అయితే మన విదేశాంగ శాఖ ఆమె చేసినటువంటి ప్రకటన తర్వాత ఆ ప్రకటనతో తమకేమీ సంబంధం లేదు, అది ఆమె వ్యక్తిగత హోదాలో చేసిందనేటువంటిది చెప్పారు. అది మామూలు సాధారణమే. అది ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా మేమే జయించాము అని చెప్పేసి మరొక దేశంతో తగాద పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండదు కనుక దాన్ని ఒక సాధారణ ప్రకటనగానే మనం పరిగణించాలి. ముఖ్యంగా కూడా మనం కోటేశ్వరరావు గారు, అవామీ లీగ్ నాయకులు కానీ కార్యకర్తల పైన కూడా చాలా వరకు దాడులు జరుగుతున్నాయి. ఏదైతే కూడా ఈ అవామీ లీగ్ పై కూడా నిషేధం ఎత్తివేయాలంటూ కూడా ఈవిడ కోరుతూ ఉన్నారు. నిజంగానే ఈవిడ చేస్తున్న డిమాండ్ కి ప్రజల్లో ఆ విధమైన మద్దతు ఉందా? ఇంకొకటి, విద్యార్థి సంఘాలు నాయకులు చాలా వరకు కూడా హసీనాను వ్యతిరేకించిన పరిస్థితి, బట్ ఇప్పుడు విద్యార్థి సంఘాలు విద్యార్థి నాయకులు అందరూ కూడా ఇప్పుడు ఒక హసీనా వెళితే వాళ్ళతో మాట్లాడే విధంగా కూడా వాళ్ళ మధ్య చర్చలు ఉంటాయంటారా? ఇప్పుడు విద్యార్థులు ఒక పాల పొంగులాగా ఆ రోజు ఉన్నటువంటి అసంతృప్తి చెందినటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు ముందుకొచ్చారు.
ఆ ముందుకొచ్చినటువంటి విద్యార్థుల వెనుక ఇందాక మీరు ఆడియో వినిపించినట్టుగా వేరే శక్తులు వాళ్ళ వెనకాల ఉండి ఆ విధంగా నడిపించాయి అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. అందువలన విద్యార్థులు 2 సంవత్సరాల క్రితం ఉద్యమించినటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళా ఆమె బంగ్లాదేశ్ వస్తే అదే విధంగా ఉద్యమిస్తారనడానికి ఎలాంటి ఆధారాలు కానీ లేదా అవకాశాలు కానీ లేవు అన్నది స్పష్టం. అటువంటి పరిస్థితిని ఆమె నిర్ధారించుకున్న తర్వాతనే ఈ ప్రకటన చేశారనేది కూడా మనం గమనించాలి. రెండోది మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కొత్తగా అధికారానికి వచ్చినటువంటి ప్రభుత్వము ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైతే జనంలో కూడా హసీనా మీద ఆ విధమైనటువంటి గతంలో ఉన్నటువంటి వ్యతిరేకత ఉండేటువంటి అవకాశం లేదు. ఆమె పాలనే మెరుగ్గా ఉంది అన్నట్లుగా ఇప్పుడున్నటువంటి పాలకులు కనుక వ్యవహరించేట్లయితే అది ఆర్థికంగా రీత్యా కావచ్చు లేకపోతే ఇతరత్ర రీత్యా కావచ్చు, అటువంటి పరిస్థితి కనుక ఉండేట్లయితే మరొకసారి అవామీ లీగ్ అదేవిధంగా షేక్ హసీనా కూడా బంగ్లాదేశ్ ప్రజల అభిమానం పొందేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా చూసాం మనం, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఒకసారి గెలిచింది, షేక్ హసీనా నాయకత్వంలో ఉన్నటువంటి అవామీ లీగ్ ఓడిపోయింది, మళ్ళీ తిరిగి అధికారానికి వచ్చింది. ఈ విధంగా అక్కడ అధికార మార్పిడి అనేటువంటిది 2 పార్టీల మధ్య జరుగుతున్నటువంటిది. అటువంటి సాధారణ పరిస్థితులు డిసెంబర్ నాటికి ఇంకా తనకు అనుకూలంగా మారే అవకాశం ఉందనేటువంటి అంచనాలో షేక్ హసీనా ఉన్నట్లు కనిపిస్తుంది. రిటైర్డ్ కర్నల్ వివి రావు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి వివి రావు గారు. బంగ్లాదేశ్ కి మళ్ళీ హసీనా వెళితే బంగ్లాదేశ్ లో సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటాయండి? రైట్, డిస్కనెక్ట్ అయినట్టుగా ఉంది, మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. రైట్ వివి రావు గారు, ముఖ్యంగా ఒకవేళ బంగ్లాదేశ్ కి మళ్ళీ ఒకవేళ హసీనా వెళితే అక్కడ సిచ్యువేషన్స్ ఏ విధంగా మారుతాయి? అంటే మొత్తంగా కూడా ఇప్పుడు చూస్తున్నాం, అంటే వాళ్ళు ఉరిదీస్తామంటూ కూడా చెప్తున్నారు. మళ్ళీ ఉద్రిక్తమైన సిచ్యువేషన్స్ ఏవైనా కూడా బంగ్లాదేశ్ లో ఏర్పడతాయంటారా? ఎస్ రావు గారు. హలో ఎస్ రావు గారు, వినిపిస్తోందా అండి? ఎస్ రావు గారిది మళ్ళీ డిస్కనెక్ట్ అయింది. మన్యం కోటేశ్వరరావు గారు, ఒకవేళ బంగ్లాదేశ్ లో హసీనా మళ్ళీ అడుగు పెడితే బంగ్లాదేశ్ పరిస్థితులు ఏ విధంగా మారుతాయి? ముందు నుంచి కూడా చాలా వరకు ఆవిడ పైన నిషేధం ఉన్న నేపథ్యంలో అక్కడే నేరాల ట్రిబ్యునల్, అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఐసిటి చట్టం ప్రకారం హసీనాకు ఉరిశిక్ష అమలు చేశారు. ఏ విధంగా అక్కడి ప్రభుత్వం రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది? ఇప్పటికైతే ప్రభుత్వము గతంలో ఆమెకు విధించినటువంటి శిక్షను అమలు జరుపుతాము, ఆమెను అనుమతించినప్పటికీ శిక్ష అమలు జరుపుతామనేటువంటి పద్ధతుల్లోనే మాట్లాడుతూ ఉంది. అందువలన ఆ సమాజంలో లేకపోతే అక్కడ ఉన్నటువంటి మిలిటరీ అధికారులు కావచ్చు, పౌర యంత్రాంగంలో కూడా ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి, తాను వెళ్తే సురక్షితంగా ఉండే అవకాశం ఉందా లేదా, ఇవన్నీ కూడా ఇంకా ఒక ప్రకటన చేసినప్పటికీ ఆమె వాటన్నిటిని కూడా మరోసారి మదింపు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ మదింపు చేసుకున్న తర్వాతే వెళ్తారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కనుక వెళ్ళేట్లయితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఆమెకు ఉరిశిక్షను అమలు జరిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ ఉరిశిక్ష అమలు జరపాలని గతంలో మాదిరి ఆమెకు వ్యతిరేకంగా జనం వీధుల్లోకి వస్తారా అంటే వస్తారని చెప్పేందుకు అక్కడ ఎలాంటి పరిస్థితులు కూడా లేవు అన్నది స్పష్టం. అందుకని జనం స్పెక్టేటర్స్ గానే ఉండిపోతారు తప్ప, ఒకసారి ఉద్రేకంతో వీధుల్లోకి వచ్చినటువంటి వాళ్ళు స్పెక్టేటర్స్ గానే ఉండిపోతారు తప్ప శాశ్వతంగా అదే విధమైనటువంటి వ్యతిరేకతను హసీనా మీద కలిగి ఉంటారని కూడా మనం చెప్పలేము. రెండోది, ఆమెకు దాదాపు సమాన బలం కలిగినటువంటి అవామీ లీగ్ లేదా అవామీ లీగ్ మద్దతుదారులు కూడా ఆమెకు మద్దతు ఇస్తున్నారు అనేది కూడా మనం మర్చిపోకూడదు. ఒకవేళ హసీనా మళ్ళీ అక్కడికి వెళితే అవామీ లీగ్ పార్టీ మళ్ళీ బలపడుతుంది అనుకోవచ్చా? అటువంటి అవకాశం ఉంటేనే హసీనా అక్కడికి వెళ్తారు. బహుశా అలాంటి అవకాశం ఉందని ఆమె అంచనాకు వచ్చిన కారణంగానే నేను తిరిగి వస్తాను, నా కార్యకర్తలు నా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు,
వారిని నేను ఆదుకోవాలి అనేటువంటి మాట ఆమె నోటి నుంచి వచ్చిందంటే అలాంటి ఆశాభావం ఆమెలో కలిగి ఉండాలి. అక్కడ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి అవామీ లీగ్ నాయకత్వం కూడా అలాంటి అభిప్రాయం ఆమెకు తెలియజేసి ఉండాలి. ఇది జరిగిన తర్వాతనే ఈ విధమైనటువంటి ప్రకటన చేశారని చెప్పాలి. ఎస్, ముఖ్యంగా అంటే భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న హసీనా ఒకవేళ అటువైపు వెళ్ళినా అంటే భారత్ కి బంగ్లాదేశ్ మధ్య ఎటువంటి ద్వైపాక్షికమైన సంబంధాలు మళ్ళీ ఎట్లా ఉండబోవచ్చు? ఒకవేళ అక్కడికి వెళ్ళినా ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందో, మళ్ళీ ఎప్పుడు వస్తారని మీడియా వాళ్ళు అడిగినా కూడా దానికి కూడా ఖచ్చితంగా ఆవిడ సమాధానం చెప్పలేదు. ఎందుకు అంటే బంగ్లాదేశ్ లో ఏర్పడినటువంటి ప్రభుత్వము లేదా షేక్ హసీనా ఈ రెండు పక్షాలు లేదా ఇతర వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సంబంధాలు చూస్తే షేక్ హసీనా భారతదేశానికి మిత్రురాలిగా ఉండి భారత ప్రభుత్వంతో ఆమె అధికారంలో ఉన్నటువంటి సమయంలో సజావుగా సంబంధాలు కొనసాగాయనేటువంటిది స్పష్టం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము, ఈ ప్రభుత్వం వెనకాల అమెరికన్ ఫోర్సెస్ ఉన్నాయనేటువంటిది కూడా ఒకటి. ఎందుకంటే షేక్ హసీనాను ఆమె ప్రభుత్వాన్ని లేదా ఆమెకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన రెచ్చగొట్టడంలో అమెరికా హస్తం కూడా ఉన్నదనేటువంటిది గతంలో వచ్చినటువంటి వార్తలు. అందువలన అక్కడ ఆ ప్రాంతంలో బంగ్లాదేశ్ ప్రాంతంలో ఒక కీలకమైనటువంటి మొత్తం మన ఈశాన్య భారతం, అదేవిధంగా భౌగోళికంగా ఈ ప్రాంతం ఉన్నటువంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ లో కాలు పెట్టడానికి లేదా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడానికి అమెరికా నిరంతరం ప్రయత్నిస్తూ ఉన్నది. ఆ ప్రయత్నించడంలో భాగంగానే అవామీ లీగ్ కి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని అది ప్రోత్సహించింది. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మిలిటరీ అధికారులతోటి తిరుగుబాట్లు చేయించి షేక్ ముజిబుర్ రెహమాన్ ని హత్య చేయించడం, ఇట్లాంటివన్నీ కూడా గత చరిత్ర, మన అమెరికా చరిత్ర అలా ఉంది. అందుకని ఇప్పుడు మన దేశానికి మరి అమెరికాకి అనుకూలమైన అంటే అమెరికా ఎట్లా ఆడిస్తే అట్లాడేటువంటి ప్రభుత్వం అక్కడ ఉండటం అవసరమా, లేకపోతే మనకు మిత్రురాలుగా ఉన్నటువంటి షేక్ హసీనా తిరిగి అధికారానికి రావడం అవసరం అనేటువంటిది మనం తేల్చుకోవాలి. ఎందుకు అంటే ఒకవైపు పశ్చిమాన పాకిస్తాను మనకు వ్యతిరేకంగా నిరంతరం కుట్రలు చేస్తున్నది, అదే తూర్పున కూడా అదే విధమైనటువంటి కుట్రలు చేసేటువంటి ప్రభుత్వం బంగ్లాదేశ్ లో అధికారానికి వచ్చేట్లయితే మన వనరులన్నింటినీ కూడా సరిహద్దుల్లో మిలిటరీ ఏర్పాటుకు లేకపోతే ఇతరత్ర అవసరాలకి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకని వీటన్నింటి రీత్యా హసీనా అభిప్రాయాలు లేకపోతే వేరే వాళ్ళ అభిప్రాయాలు ఎట్లా ఉన్నప్పటికీ మన సరిహద్దులు, మన రక్షణ, వీటన్నింటి దృష్ట్యా మన కేంద్ర ప్రభుత్వము ఆమెకు బంగ్లాదేశ్ నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా మన దేశంలో ఆమెకు ఆశ్రయం కల్పించడానికి కూడా అది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. అందుకని వీటన్నిటి ప్రభావం కూడా ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఈమె చేసినటువంటి ప్రకటన మీద వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఏ విధంగా స్పందిస్తారు, ఇలాంటివన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది. చూసిన తర్వాత మాత్రమే ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలని మనం అంచనా వేసుకోగలం. థ్యాంక్ యూ సో మచ్ అండి మన్యం కోటేశ్వరరావు గారు, మీ అనాలిసిస్ అందించినందుకు. సో చూడాలి మరి హసీనా బంగ్లాదేశ్ కి వెళతారా? మరి ఇప్పుడు రీసెంట్ గా కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా వచ్చే డిసెంబర్లో 2026లో కూడా బంగ్లాదేశ్ కు వెళతానంటూ కూడా మాట్లాడడం జరిగింది. మరి ఎంత వరకు కూడా సాధ్యపడుతుంది? ఇప్పటి వరకు ఈ ప్రాణాలకైతే ఆవిడ ప్రాణాలకి ముప్పు ఉన్న నేపథ్యంలో కూడా మరి అక్కడ సిచ్యువేషన్స్ మొత్తంగా భద్రతా కారణాల దృష్ట్యా ఆ నిర్ణయానికి ఆవిడ కట్టుబడి ఉంటారు, లేకపోతే బంగ్లాదేశ్ తో కంటే భారతదేశంలో సురక్షితంగా ఆశ్రయం పొందుతున్న ఆవిడ ఇక్కడే సురక్షితమని ఊరుకుంటారు. బట్ చూడాలి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.